కార్తీక్ వాళ్ళ నాన్న కాంచన వాళ్ళ దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటాడు. ఏంటి ఇప్పుడు మన కొడుకు అలాగే తన భార్య వాళ్ళిద్దరూ కూడా సొంత ఇంట్లోనే పని మనుషులు అయ్యారంట. ఆ విషయం తెలిసి అడగడానికి వచ్చాను. అసలు మన కొడుకు ఆ ఇంటి వారసుడు, అలాంటిది అక్కడ ఎలా బ్రతకాలి, అలాంటిది పనివాడిలా బ్రతుకుతున్నాడేంటి, ఇదంతా చూసి నువ్వు ఎలా తట్టుకోగలుగుతున్నావు కాంచన అని చెప్పి అంటాడు. అది వినగానే కాంచన ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న దీప ఇలా అంటూ ఉంటుంది. మీరు చాలా కోపంగా ఉన్నట్లుగా ఉన్నారు. మీరు ఒక విషయం చెప్పండి. మీరు ఎంత చీకొడుతున్నా ఎంత వద్దన్నా మీ కొడుకు దగ్గరికి మీ భార్య దగ్గరికి వస్తున్నారు కదా, అలాగే కార్తీక్ బాబు కూడా ఆ ఇంటి మనిషి కాబట్టి ఆ ఇంటికి వెళ్తూ ఉంటాడు అని చెప్పి దీప అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న కార్తీక్ వాళ్ళ నాన్న ఇలా అంటూ ఉంటాడు. అది నిజమే కాదనను, కానీ తను లండన్లో చదువుకున్నాడు, మంచి రెస్టారెంట్కి CEO. అలాంటిది నిన్ను ఎలా ఇష్టపడుతున్నాడు, నీతో కలిసి ఎలా ఉంటున్నాడో నాకు అర్థం కావటం లేదు. నీ కోసం తను ఆ పేపర్ల మీద సంతకం చేయడం ఏంటి, ఆ సంతకం చేయడానికి మీకు ఏదో ఒక సంబంధం ఉందని నాకు అనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే నేను ఇక్కడికి వచ్చాను. ఆ సంతకం వెనక ఉన్న రహస్యం ఏంటో నాకు ఇప్పుడు తెలియాల్సిందే అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న కార్తీక్ దీప అలా చూస్తూ ఉంటారు. ఇక కాంచన కూడా ఆలోచిస్తూ ఉంటుంది. అది నిజమే, కార్తీక్ సంతకం పెట్టాడంటే ఏదో కారణం ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న కార్తీక్ ఇలా అంటూ ఉంటాడు. హలో మాస్టారు, మీరు ఎలా వచ్చారో అలా వెళ్ళిపోతే మంచిది. మీరు అంతకు మించి ఇక్కడ ఎక్కువ మాట్లాడారు అనుకోండి మర్యాదగా ఉండదు అని చెప్పి కార్తీక్ వాళ్ళ నాన్నతో అంటాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే వెళ్ళిపోతాను, ఎందుకు వెళ్ళిపోను, ఇక్కడ ఉండిపోవడానికి ఏమీ రాలేదు, కానీ దాని కారణం ఏంటో తెలుసుకోవడానికే వచ్చాను. మీరు సంతకం పెట్టడం వెనుక ఉన్న కారణం ఏంటో చెబితే నేను వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే కార్తీక్ దీప అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతారు. ఇక కార్తీక్ ఏం చేయనున్నాడు? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.